మస్తాన్ గారు గుడ్ మార్నింగ్ అండి. మస్తాన్ గారు, ప్రేమ్ గాంధీ గారు గుడ్ మార్నింగ్. రైట్. ప్రేమ్ గాంధీ గారు, అసలు ఈ గ్యాస్ కొరతకు సంబంధించి నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఏమైనా కనిపిస్తుంది అంటారా? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు అందరికీ మార్నింగ్ అండి. ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఎందుకంటే ముందు జాగ్రత్తగానే ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా భారతదేశం ముందుగానే సిద్ధంగా ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అసలు ఈ కొరతల్ని నివారించడానికి గల కారణాలు ఏంటి, ఎట్లా ఉన్నటువంటి పరిస్థితులు ఏం చేయగలుగుతాము, ముందు జాగ్రత్తగా తీసుకున్నటువంటి చర్యలన్నిటి కూడా భారతదేశం సిద్ధంగా ఉంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇతర మార్గాలను వెతుకుతా ఉంది. అంటే ఒక మార్గం నుంచి మనకు నిల్వలు ఆగిపోతే ఇంకో మార్గం నుంచి మనం నిల్వలను ఎట్లా సేకరించగలుగుతాం, ఎలా తీసుకోగలుగుతాం అనేటువంటి లక్ష్యంగా పనిచేస్తుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే కృత్రిమమైనటువంటి కొరతను సృష్టించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే బ్లాక్ మార్కెట్ ఎప్పుడైనా కానీ ఒక సమస్యలు ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఈ బ్లాక్ మార్కెట్ ముందుగా పసిగట్టి దాన్ని వాళ్ళ విధానంగా డబ్బులు చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇప్పుడు ఈ కృత్రిమమైన గ్యాస్ కొరత అంటే దీంట్లో ఒక లాజిక్ క్లియర్ కనబడతా ఉంది. ఏవైతే కమర్షియల్ సిలిండర్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే నిలిపివేయడం జరిగింది. అది కూడా కొన్ని సెక్టార్స్ ఏవైతే ప్రత్యేకమైనటువంటి సెక్టార్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా పూర్తి స్థాయి గ్యాస్ అందుతుందో ఏమాత్రం సందేహం లేదు. ఎక్కడ అనంటే కమర్షియల్ సిలిండర్స్ ఉన్నటువంటి రెస్టారెంట్స్, 5 స్టార్ హోటల్స్, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి హోటల్స్ వాళ్ళకి మాత్రమే నిలిపివేయడమే తప్ప అందులో మిగతా అత్యవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు అత్యవసరంగా యూజ్ అయ్యేటువంటి అన్ని సెక్టార్లు కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కూడా అందుబాటులో ఉంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. గతంలో 21 రోజుకి ఇప్పుడు 24 రోజులు అంటే ఒక 4 రోజులు మాత్రమే బుకింగ్ కి తేడా మార్చింది తప్ప పెద్దగా ఎక్కడ జరిగినటువంటి విషయాలు లేవు. దీని విషయమే నేనే నిన్న ప్రత్యేకంగా 4-5 గ్యాస్ ఏజెన్సీలని, తర్వాత కొంతమంది సభ్యుల్ని, తర్వాత కొంతమంది ద్వారా అసలు ఆన్లైన్ లో గ్యాస్ బుక్ చేస్తే ఏ టైంలో వస్తుంది, ఎంత సమయం తీసుకుంటుంది, వెంటనే బుకింగ్ వచ్చేటువంటి టైంలో ఆ ఓటీపీలు అది వాళ్ళు రెస్పాండ్ అయ్యేటువంటి విధానం చాలా వరకు చూసిన 99% ఉంది. ఎక్కడో 1-2% ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉండొచ్చు తప్ప మిగతాది ఎక్కడ కూడా లేదు. 99% అంతా పాజిటివ్ ఉంది. దాంట్లో ఎక్కడ లేదు. అది ఇక్కడ కృత్రిమమైనటువంటి కొరత సృష్టించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా దళారులు చేస్తా ఉన్నారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దీనికి కూడా రీజన్ చూస్తారు. ఏవైతే చిన్న హోటల్స్ ఉంటాయో ఇలా చిన్న స్థాయి ఉన్నటువంటి వ్యాపారులంతా కూడా కమర్షియల్ సిలిండర్ యూజ్ చేసే చోట వాళ్ళు డొమెస్టిక్ సిలిండర్లు వాడుతుంటారు. ఈ డొమెస్టిక్ సిలిండర్ వాడినప్పుడు ఎవరైతే కొంతమంది ఇంట్లో ఉన్న వాళ్ళు లేదా ఆల్రెడీ 2 సిలిండర్లు ఉండి 3 సిలిండర్లు ఉండి ఆ డొమెస్టిక్ సిలిండర్ ని కూడా కమర్షియల్ వ్యాపారం చేసే వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళందరి దగ్గర మారిపోతుంది. ఇప్పుడు అది కొంత ప్రభావం చూపించేటువంటి ప్రయత్నం ఉంది తప్ప ఇంకెవరికి లేదు. ఒక సాధారణ కుటుంబం, ఎందుకంటే గ్యాస్ కొరత అన్నప్పుడు దీని మీద పూర్తి స్థాయి విశ్లేషణ చూసిన నేను అసలు ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది, జరిగేటువంటి పరిస్థితులు ఏంది, ఒక 2-3 ఉన్నటువంటి కుటుంబం ఉన్నటువంటి సభ్యులకు గ్యాస్ ఎంతవరకు వినియోగం అవుతుంది అని అంటే ఇంట్లో ఒక భార్య భర్త 2 పిల్లలు ఉన్నటువంటి కుటుంబంలో గ్యాస్ మాక్సిమం 5 నెలలు నడుస్తుంది. అందులో డొమెస్టిక్ సిలిండర్ ఉన్నటువంటి హెచ్పి కానీ ఇండియన్ కానీ 5 నెలల వరకు వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ అదే సిలిండర్లు కమర్షియల్ యూజ్ చేసినందుకు 1 రోజుకి అయిపోతుంది. ఆ డొమెస్టిక్ సిలిండర్లు వాళ్ళు కమర్షియల్ పర్పస్ ఎవరికైనా ఇవ్వడమే కానీ లేదా చిన్న హోటల్స్ లేదా టిఫిన్ సెంటర్లు ఎక్సెట్రా ఇంకేదైనా వేరే కమర్షియల్ గా యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే 1 రోజులో అయిపోయేటువంటి అవకాశం ఉంది. దాంట్లో ఏమాత్రం లేదు. దీనికి కూడా కారణం ఏంది, కమర్షియల్ సిలిండర్ కు ఉన్నటువంటి ధరలు వేరు, డొమెస్టిక్ సిలిండర్ ఉన్నటువంటి ధరలు వేరు. డొమెస్టిక్ సిలిండర్ కి సబ్సిడీ ద్వారా కొంత తక్కువ ఉంటుంది కాబట్టి ఆ సిలిండర్లే బ్లాక్ మార్కెట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ సిలిండర్లే ఇలా కొంతమంది మాట్లాడుతున్నారు సిలిండర్ 2000 కొన్నాము, 1500 కొన్నాము, 3000 కూడా కొన్నాము అని అంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాలు కూడా అంటా ఉన్నారు. కానీ వాస్తవం ఎంత అనేది అవన్నీ కూడా డొమెస్టిక్ సిలిండర్లని కమర్షియల్ పర్పస్ యూజ్ చేసేటువంటి పరిస్థితులలో వచ్చేటువంటి ధరలే తప్ప సామాన్య ప్రజలు ఎవరు కూడా 1500, 2000 పెట్టి కొనాల్సినటువంటి అవసరం లేదు. 20-25 రోజుల్లో కూడా ఈ రోజు కూడా సర్వీస్ ఇస్తా ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా పనిచేస్తున్నాయి. ఎక్కడా సందేహం లేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉత్తరాది రాష్ట్రాల్లోనే, మన రాష్ట్రాల్లోనే, సౌత్ రాష్ట్రాల్లో అయినా కానీ ముఖ్యంగా మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా ఇంకా కొరత ఉంది అని చెప్పి లేదా ఇయ్యలేనటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయి సరఫరా జరుగుతుంది. ఎక్కడ కొరత నిల్వలు లేవు, నడుస్తాం. దాంట్లో ఏమాత్రం లేదు. ఒకవేళ ఇలాగే యుద్ధం 5 నెలలు గడిచినా ఇంకా ముందుకు పోయినా కానీ ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ముందు జాగ్రత్తగా అనేకమైనటువంటి మార్గాలను వెతికిపెట్టారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇతర మార్గాల ద్వారా చమురును దిగుమతి చేసుకోవడం లేదా గ్యాస్ నిల్వలను ఇంకా పెంచుకోవడం, దానికి అవసరమైనటువంటి పూర్తి ప్రయత్నాలు భారతీయ జనతా పార్టీ ప్రతి క్షణం చేస్తున్నారు. కొన్ని ప్లేసెస్ లో ఎందుకు గ్యాస్ కొరత ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు కొన్ని వీడియోస్ కూడా వస్తున్నాయి, చూస్తున్నారు కదా. ఎందుకు అక్కడ గ్యాస్ కొరత ఉన్నట్టు, చాలా లైన్ ఉన్నట్టు, అంటే అదే సిచ్యువేషన్ వస్తుందేమో అని భయపడుతున్నారు. మరి అక్కడ పరిస్థితి ఏంటంటారు? మరి
ఆ వీడియో నేను కూడా చూసినాను. అది ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన ఒక వీడియో అనుకుంటాను నేను. అది ఏ ప్రాంతము, ఏం సంగతి, అది ఇప్పుడే వచ్చిందా, అది ఎక్కడదా, ఏందనేది పూర్తి స్థాయిలో ఫ్యాక్ట్ చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ నిజంగా కూడా కొరత ఉంది అని అనుకుంటే అది ఆ ప్రాంతం వరకే పరిధి ఉండొచ్చు తప్ప ఇంకోట్లేదు. ఎందుకంటే కొన్ని సందర్భాలు అన్ని చోట జరుగుతున్నా అక్కడ ఉన్నటువంటి డీలర్ నిర్లక్ష్యం వల్ల కొన్ని చోట్ల జరిగేటువంటి ప్రమాదం ఉంది. లేదా డీలర్లు తప్పు మార్గంలోకి పోయి వాళ్ళే డీలర్లే స్వయాన బ్లాక్ మార్కెట్ తలకిచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే మాత్రం కొంచెం అది ప్రమాదం. దానికోసం ప్రభుత్వం కూడా చాలా చాలా సీరియస్ గా దీన్ని సవరణ చేసింది, దాంట్లో ఏమాత్రం లేదు. ఇప్పుడు బ్లాక్ మార్కెట్లు ఎవరు చేసిన వాళ్ళ పేరు చట్టమైన చర్యలు చాలా బలంగా క్రిమినల్ ఆస్పిరెన్సీస్ తీసుకున్నటువంటి సూచనలు కూడా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల బ్లాక్ మార్కెట్ ని సహించే ప్రసక్తే లేదు. సామాన్య ప్రజలకు గ్యాస్ అందుబాటులోనే ఉండాలి. ఓ రోజు అటో ఇటో తప్ప గ్యాస్ మాత్రం నిల్వల్ని ఎక్కడ కూడా తగ్గించే ప్రయత్నం చేయదని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా దాని మీద పూర్తి స్థాయి విశ్లేషణ, దానికి సంబంధించిన శాఖలు కానీ దానికి సంబంధించినటువంటి మంత్రివర్గం కానీ పూర్తి స్థాయిలో దాంట్లో పనిచేస్తుంది, దాంట్లో ఎక్కడ సందేహం లేదు. ఎందుకంటే ఏదో ఆ ఒక వీడియో, ఒకటి రెండు వీడియోలు సరే అది ఏ సిచ్యువేషన్ లో జరిగినాయా, అక్కడ డీలర్ కొడతానా లేదా అది ఇప్పుడుదేనా పాతదా అనేది పూర్తి స్థాయిగా చూడాల్సి ఉంటుంది. అది కూడా ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన వీడియోనే. ఒకటేదో వీడియో వైరల్ అయింది, ఆ వీడియో మాత్రం నేను కూడా చూసినాను. ఆ వీడియోలో కూడా గమనిస్తాను. అయితే అది ఇప్పటిదా లేదా పాతదా అనేది తెలియదు. అయితే కొరత అనేది ఎట్లా జరుగుతుందో మీకు ఇందాకనే చెప్పిన. ఏవైతే డొమెస్టిక్ సిలిండర్ని కమర్షియల్ పర్పస్ యూజ్ అయ్యేటువంటి పరిస్థితి నిజంగా ఒక సాధారణ కుటుంబం అయితే అవసరమే లేదు. వాళ్ళకి మొత్తం సంవత్సరం వ్యవధిలో 3 సిలిండర్లు, అంటే ఇద్దరు పిల్లలు, భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ ఆ కుటుంబానికి సంవత్సరం మొత్తం 3 సిలిండర్లు అయితే ఎనఫ్, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. అయితే ఎప్పుడైతే ఈ సిలిండర్లని పక్క మార్గంలోకి పోయి కమర్షియల్ యూస్ కోసం అమ్మేటువంటి పరిస్థితులు చేసి, అది ఎవరు అమ్మినా, వినియోగదారుడు అమ్మినా లేదా డీలర్ అమ్మినా, దళారులు అమ్మినా, వినియోగదారుల ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి చైన్ ద్వారా అమ్మినా, ఎవరు అమ్మినా ఇక్కడ కొరత వచ్చేటువంటి ప్రమాదం ఉన్న తప్ప గృహోపకరణాలకు సంబంధించినటువంటి ఇంటికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్న డొమెస్టిక్ సిలిండర్లను మాత్రం వాళ్ళు డొమెస్టిక్ పర్పస్ వాడితే మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండయి, కొరత ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి నిల్వల్ని సిద్ధం చేసి పెట్టింది. 5 నెలలు కాదు, ఇంకో 6 నెలలు, ఇంకో 2-3 నెలలు అటు ఇటు అయినా కానీ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాము. ఎట్టి పరిస్థితులు లేవు. దీని ప్రభావం అన్ని సెక్టార్ల మీద పడేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే ఒకటి ఏంది, ఏదైతే కమర్షియల్ ఉన్నటువంటి వ్యాపారాలు, టిఫిన్ సెంటర్స్, హోటల్స్, రెస్టారెంట్స్, స్టార్ హోటల్స్ ఇట్లాంటి కొంత సెక్టార్ల మీద కమర్షియల్ బంద్ చేసినాం కాబట్టి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది తప్ప మిగతాది ఏం లేదు. ఓకే, రైట్. మోహన్ గారు,